ఆటోళ్ళు చిల్లర అడిగారు. చిల్లర డబ్బులు ఇవి 330 రూపాయలు చిల్లరి, 330 రూపాయలు. ఆటోళ్ళు అడిగి తీసుకొచ్చాను. వాళ్ళకి చిల్లర లేదంట, అందుకని తీసుకొచ్చాను ఇస్తాకి. వాళ్ళు కమిషన్ అన్నారు, నాకు కమిషన్ వద్దన్న. అసలు వీటికి 10 అన్నారు, నాకు వద్దన్నాను. అట్లా తీసుకుంటున్నారంట, ఇచ్చి నాకు వద్దన్న. మా వాళ్ళకి తీసుకోండి అని చెప్పన్న. అడిగితే వాళ్ళు తెచ్చిస్తానన్నాను. తీసుకొచ్చాను ఇవాళ. ఇక మామిడికాయలు వేసుకొచ్చాను. సగం పాటికి అమ్మేశాను. సొంకాయలు అయిపోయినాయి. బఠానీ, ఏడుశనగ గుళ్ళు, శనగలు, ఈ మామిడిపళ్ళు చాలా వేసాను. అమ్మేశా. ఇవాళ కొద్దిగా బేరం అయ్యింది, అమ్మాను కొద్దిగా. ఈ చిల్లర డబ్బులు అన్నమాట 330 రూపాయలు లెక్క పెట్టాను. ఈ అప్పుడప్పుడు చిల్లర మిగిలితే ఇంట్లో పెడతా ఉంటాను. ఏవో డబ్బాలు వేసి పెడతాను. వీళ్ళకి అవసరం ఏంటంటే అడిగితే నన్ను అడిగారు, అందుకని తీసుకొచ్చా. ఇప్పుడు కాయలు బేరానికి వచ్చా నేను. ఇప్పుడు ముగ్గురు రోడ్డు దాకా వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్తా అమ్ముకుంటా. ముగ్గురు రోడ్డు దాకా, సీల్ రోడ్డు దాకా వెళ్ళి అమ్ముకొని వస్తాను. మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తాను. అందుకని వీడియో చేస్తాను. చిల్లర డబ్బులు అడిగారు కాబట్టి దాని గురించి. వాటల కాడ కూడా బిజీగా ఉన్నారు. కన్నమ్మ గారు వాటలు జనం ఫుల్గా ఉన్నారు. వాటలు బాగా రన్నింగ్, బాగా ఉంటుంది, బిజీగా ఉంటుంది. వాటలు ఖాళీ లేదు అసలు. వాటల కాడ ఇంకా ఫుల్గా ఉంటారు జనం. గేట్ సెంటర్, గుంటూరు జిల్లా తాడేపల్లి గేట్ సెంటర్. గేట్ సెంటర్ అంటే 4 రోడ్లు కలిసి ఉన్నారు. అది చిల్లర డబ్బులు చూడండి. వేప చెట్టు పడుతుంది. ఇవాళ ఏం చల్లగా ఉంది, కొద్దిగా వాన పడుతుంది, చల్లగా ఉంది. ఏమండి, ఏంటండి నువ్వు పడతావు, నువ్వు వీడియోలో పడతావు, నిలబడ్డావా?